కళ్యాణ లక్ష్మి ఆపేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ వస్తే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కదమ్మా, నీకెందుకు డబుల్ బెడ్రూమ్ అవే ఆపేస్తున్నారు. ఏది చేస్తున్నారు మాకు గవర్నమెంట్? ఏ విధంగా మాకు సౌకర్యం పడుతుంది? మాకు మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగ భద్రత కల్పించాలి, 18,000 జీతం ఇవ్వాలి, ఆశా వర్కర్లు ఎక్కడెక్కడ చనిపోయారో వాళ్ళ కుటుంబాలు కనుక్కోవాలి. రేవంత్ రెడ్డి సార్ అనే మాట్లాడుతున్నా. నా నోటికి ఏ రకంగానో నీ పోలీసు వాళ్ళు మాట్లాడినట్టు నాకు కూడా వస్తుంది, కానీ సార్ అని మాట్లాడుతున్నాం. మాకు తెలుసు తెలివి, ఎవరితో ఎట్లా మాట్లాడాలనేది మేము తెలిసి మాట్లాడుతున్నాము. ఆశా వర్కర్లు ఎక్కడెక్కడ చనిపోయారో వాళ్ళ కుటుంబాలను తెలుసుకోవాలి, వాళ్ళకు న్యాయం జరగాలి. ఒక పోలీస్ ఆఫీసరు ఒక మహిళలను కావచ్చు ఎలాంటి పదాలు వాడినారు? మేము మమ్మల్ని తీసుకుపోయి వ్యాన్లు ఎక్కించినాక కూడా ఆయన దురుసుగా ఏంద్రా ఇంత అద్మానం చేస్తున్నారు, మమ్మల్ని ఇంత దూరత్కారంగా చేస్తున్నారు, ఏం రోగం అయింది మీకు అనే వరకు ఎక్కువ అన్నాడు ఆయన. ఎక్కువ అని ఆయన మీదికి దొబ్బేసే వరకు కోపం వచ్చి కొట్టింది. మా ఇంట్లో మా భర్తలు అంటేనే పడతలేం, నువ్వు ఓని మమ్మల్ని అంటే వాడనీకి. అందుకు కోపం వచ్చి కొట్టింది, కొడతాది కూడా. అదే పోలీసు వాళ్ళు ఆడవాళ్ళని కొట్టొచ్చు, ఆడవాళ్ళు పోలీసు వాళ్ళని కొట్టొద్దా? ఆడవాళ్ళ మీద ఇంత దౌర్జన్యం చేసిన పోలీసు వాళ్ళ మీద నువ్వు చర్య తీసుకో, ఏం చేస్తావో చెయ్యి. వాళ్ళకు మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, ప్రజలకు మేము సేవ చేసుకోవాలి. మాకు 9 to 4 డ్యూటీ కాదు, మాకు ఒక డ్యూటీ టైమింగ్ పెట్టండి, మాకు జీతం ఫిక్స్ చేయండి, ఎన్ని లక్షలు ఇస్తున్నామని మేము చేయాలి చెప్పండి.